10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని 14 నెలల్లోనే చేసి చూపించామని నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 25 ఎకరాల్లో నిర్మాణం చేసేందుకు 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే బీరప్ప జాతరోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహిస్తున్న శ్రీ బీరప్ప కామరాతి వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు కురుమ సంఘం నాయకులు డోలు మేళాలతో స్వాగతం పలికారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేను శాలువాలతో పాటు గొంగిడితో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగిందని, సుమారు 25 ఎకరాల భూమిలో ఈ పాఠశాల నిర్మాణం జరుగుతుందని, మెదక్ నియోజకవర్గంలోని విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అన్ని రకాల వసతులతో కూడిన పాఠశాల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. ఇప్పుడే గొంగతో బాయిపల్లి గ్రామస్తులు సన్మానం చేయడం జరిగింది. మరి సంతోషం. మళ్ళా సంవత్సరం వరకు బాయిపల్లి గ్రామస్తులు మంచిగా ఉండాలని మరి ఈరోజు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. మరి గొంగతో సన్మానం చేయడం జరుగుతుంది. అయ్యా కొంచెం దూరం ఉండదయ్యా, కొంచెం దూరం ఉంటే అందరూ చూస్తారా? ఇక్కడ మైకులు
మండల కుటుంబ సభ్యులకు, శంకరంపేట్ మండల ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అదేవిధంగా వీరప్ప జాతర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరు నన్ను గెలిపించి 14 నెలలు అయితే ఉన్నది. 14 నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. మరి గత 10 ఏళ్ళు కూడా వృధా చేసిన చరిత్ర, గత పాలకులది అని చెప్పి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు ఏడుపాయల అమ్మవారి ఆలయానికి 10 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలేదు. మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మనం తెలిసిన సంవత్సరం లోపలనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయల ఆలయాన్ని, మన శంకరంపేట మండలిని, మన మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరూ కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళనే మన 200 కోట్లు మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి కూడా మనం మంజూరు చేపించడం జరిగింది. మన భవిష్యత్ తరాలు, మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి పోయే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ, అదేవిధంగా మరి బాగిరెత్తిపల్లి గ్రామాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. శంకరంపేట మండలిని కూడా అభివృద్ధి చేస్తాం. మా సొంత డబ్బులతో మరి ఇంతకుముందు కుటుంబ సంఘములు బోర్ అడగడం జరిగింది. మా సొంత నిధులతో, సొంత డబ్బులతో బోర్ కూడా మరి ఎక్కిస్తామని చెప్పి అందరూ కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.